అమ్మాయిలు కుమ్మేశారు. శ్రీలంకను చిత్తుగా ఓడించారు. వన్‌డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలి వర్మ మరోసారి చితక్కొట్టేసింది. మెరుపు హాఫ్ సెంచరీతో టీమిండియాకు ఈజీ విక్టరీ అందించింది. ముందు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్ శ్రీలంకను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. బౌలర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ ధాటికి శ్రీలంక 128 పరుగుల వద్దే ఆగిపోయింది. సమర విక్రమ 33, ఓపెనర్ చమరి ఆట పట్టు 31 పరుగులతో రాణించారు. ఇక అనంతరం చేజింగ్కు దిగిన టీమిండియా స్టార్టింగ్ నుంచే రెచ్చిపోయింది. ముఖ్యంగా షఫాలి వర్మ శ్రీలంక బౌలర్లను బెంబెలెత్తించింది. తనదైన స్టైల్లో విధ్వంసం సృష్టించిన లేడీ సెహ్వాగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేసి శ్రీలంకకు విజయాన్ని దూరం చేసింది. అటు జెమిమా రోడ్రిక్స్ కూడా బౌండరీలతో హోరెత్తించింది. జస్ట్ 15 బౌల్స్లో 26 రన్స్ చేసి వైజాగ్ ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరి ధాటికి 11.5 ఓవర్లలోని టీమిండియా 129 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.